లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అనేటువంటి దొడ్డు రకాన్ని సాగు చేసిన రైతు మల్లేశం గారు మనతో పాటున్నారు. సిద్దిపేట జిల్లా వాసి. వీళ్ళు మొట్టమొదటిసారి చార్మి విత్తనం సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి రాబోతుందో అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో ఈ చార్మి విత్తనం వేసుకున్నారు? మేము 3 ఎకరాలలో వేసిన చార్మి. 3 ఎకరాలు. ఇదే మొట్టమొదటిసారి? ఇంతకు ముందు వేసిరా? ఇదే మొట్టమొదటిసారి. ఇదే మొట్టమొదటిసారి. ఎట్లా అనిపిస్తుంది మొట్టమొదటిసారి దిగుబడి సాగులో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? అప్పుడు 20-25 క్వింటాలు వస్తే వేరే రకం పెట్టినప్పుడు అనిపించేది. ఇప్పుడు 30 నుంచి 35 వరకు వచ్చేటట్టు ఉన్నది ఈ పంట చూస్తే. పంట బాగానే ఉన్నది. ఓకే. ఇది చూసి ఇది ఎక్కడ తెచ్చినావు అని అంత మా చుట్టుపక్కల వాళ్ళు రైతులు అడిగితే ఈ మన రైతు ఆగ్రో సేవా కేంద్రంలో రమేష్ ఇచ్చిండు అని చెప్పిన మన ఎనసంపల్లిలో. ఇది మంచిగా ఉంది, ఇదే పెట్టుకోవాలని చెప్పి అందరు కూడా ఇక్కడ పక్కల వాళ్ళు కూడా అంటారు. బాగుందంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా. ఎంత విత్తనం మోతాదు? ఎంత ఒక ఎకరాకి విత్తనం పెట్టుకుంటే? 10 కిలోల నుంచి 15 కిలోల మధ్యలో వేసుకోమని చెప్పి. ఎకరాకి ఈ ప్యాకెట్ ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది మార్కెట్? 10 కిలోలు 20 కిలోలు 2 ప్యాకెట్లు ఉంటాయి. 2 ప్యాకెట్లు ఉంటాయి. నువ్వు 10 కిలోల ప్యాకెట్లు తెచ్చుకున్నావా? 10 కిలోల ప్యాకెట్ తెచ్చుకున్నా. ఓకే. ఇప్పుడు ఈ పంట చేసాం కదా, ఈ ఎన్ని రోజుల పంట అని చెప్పారు? ఇది 120-25 రోజులు అని చెప్పారు. బాగానే వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎన్ని రోజుల పంట ఇక్కడ ఉన్నది మనం? ఇప్పుడు ఇది ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే కోసేదే నేను వరి. ఓకే. 10-15 రోజులు కోసేస్తా. ఓకే. గొలుసుకి ఎన్ని గింజలు వస్తున్నాయి మనకి? గొలుసు బాగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది కదా. గొలుసుకు ఒక 300 నుంచి 300 చిల్లర ఇత్తులు కనబడుతున్నాయి. ఓకే. గింజలు కూడా ఇత్తులు కూడా తాలిపోలేదు. కింది నుంచి పై దాకా అట్లనే కనబడుతున్నాయి. ఓకే. తాలు అనేది లేదు. తెల్ల కంకులు గమనించి తెల్ల కంకులు కూడా లేవు చేనులో. అది వరకు వేరే పంట ఏదైనా తెచ్చి పెడితే అన్ని తెల్ల కంకులు వచ్చు. కింది నుంచి అంత తాలిపోతుండే. ఓకే. ఈ కింది నుంచి కూడా ఇప్పుడు కాండం నుంచి కొలుసు పై వరకు కూడా ఇత్తులు బాగానే కనబడుతున్నాయి. ఓకే. ఈ తాలు అనే ముచ్చట లేదు. విత్తనం అయితే బాగానే ఉంది. సార్ చూస్తున్న రైతు సోదరులారా, మీరు కూడా ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అనే విత్తనాన్ని సాగు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉండే అన్ని రకాల దుకాణాలు అందుబాటులో ఉంటుంది. లేని ఏడలో విత్తనం కొరకు మన వీడియో పైన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అయితే విత్తనాన్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది.